అందరూ ఎంతో ఇష్టంగా తినే నాటుకోడి సూప్ను ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 కప్పు ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీనిలోనే పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇదే ఆయిల్లో నాటుకోడి చికెన్ ముక్కలను కూడా వేసుకొని ఆయిల్ అంతా పట్టేలా కలుపుకోవాలి. తగినంత సాల్ట్, రుచికి సరిపడినంత కారం, ఇంట్లో చేసుకున్న కొబ్బరి ధనియాల పొడి వేసుకొని ఇంత ఒకసారి చికెన్ని కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి ఉప్పు కారం మసాలాలు పట్టేలా అంతా ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే మనకి సూప్ చాలా బాగా వస్తుంది. ఇది కుక్కర్లో కాకుండా గిన్నెలో వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి 2 ఇలాచి 3-4 లవంగాలు రోట్లో వేసుకొని అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.